దిగారని మండిపడ్డారు. విద్యుత్ దగ్గర నుంచి ఇసుక దాకా ప్రతి దాంట్లోనూ స్కామ్ జరుగుతోందని, ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరి అన్ని లక్షల కోట్లు ఎవరు అప్పు చేశారు? మీ హయాంలో ఇంత జరిగింది అప్పు అని జగన్ చెప్తున్నారు. అండ్ మీ హయాంలో ఇంత జరిగిందనే అప్పు టీడీపీ మాట్లాడుతోంది. అసలు ఏంటి, ఎవరి ప్రభుత్వ హయాంలో ఎవరు ఎంత అప్పు చేశారు, ఎంత మిగిల్చారు? ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేద్దాం. డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన సీనియర్ నాయకులు హేమకుమార్ గారు, ఎల్ఎం మోహన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సప్తగిరి ప్రసాద్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ షో. కృష్ణాంజలి గారు, ఇవాళ ప్రెస్ మీట్ లో జగన్ ఏమేం మాట్లాడారు ఏంటనే విషయాలు చాలా స్పష్టంగా తెలియజేశారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎటువంటి అరాచకాలు అన్యాయాలు జరుగుతున్నాయి, ఎంత అప్పు చేశారు, ఏం చేశారు, ఇలా చాలా విషయాలు మాట్లాడారు. అసలేంటి ఈ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటారు మీరు? శ్రీదేవి గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ 2.5 గంటల పాటు ఏం మాట్లాడాడని కాదు, ఏం మాట్లాడలేదు అసలు. ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పేపర్లో వచ్చే వార్తలు, అదేవిధంగా మీడియాలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలో జరుగుతున్న చర్చలు, అన్నిటికి సంబంధించిన వ్యవహారాల్లో మాట్లాడాడు. ఓవరాల్ గా అన్ని మాట్లాడి ఎందుకు మాట్లాడాడు, అసలు ఇంత సుదీర్ఘం ఎందుకు మాట్లాడాడు, ఇప్పుడే ఎందుకు మాట్లాడాడు? ఈ మధ్యకాలంలో నేను రెగ్యులర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా అన్నాడు, కానీ ఇన్ని 2.5 గంటలు మాట్లాడటం వెనక, దీని వెనక ఒక నేపథ్యం ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థం. అది ఏంటి అంటే, ప్రధానమైనటువంటి అంశము రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయబోతోంది, అది కూడా లిక్కర్ స్కాములో అనేటువంటిది ప్రముఖంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎప్పుడైతే లోకేష్ వెళ్ళి ప్రధానమంత్రితో భేటీ అయ్యాడో ఈ అంశాలు మరింత బలపడ్డటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఆ జగన్మోహన్ రెడ్డి 2 రకాల సందేశాలు వాళ్ళ క్యాడర్కి పాలన. ఒకటి ఏంటి అంటే, ఒకవేళ మమ్మల్ని అరెస్ట్ చేసినా ఏమి బెదరము, మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది మాట్లాడటం ఒకటి. క్యాడర్కి ఏంటి అని అంటే, ఒకవేళ అరెస్ట్ చేసినా సరే మీరేమీ అధైర్యపడొద్దు, మనం ముందుకెళ్దామండి అనేటువంటి విధంగా కూడా ఒక సందేశం ఇండైరెక్ట్ గా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంటే ఇది అరెస్టు నేపథ్యంలో, ఆ అరెస్టు ఇది భయం అనుకోవచ్చు, జంతు అనుకోవచ్చు, రాజకీయాల్లో సర్వసాధారణం కదా అరెస్టులు, వ్యవహారం అని. అయితే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా కూడా మాట్లాడాడు. ఏం మాట్లాడాడయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడి అని అందరు విన్నారు కాబట్టి నా అభిప్రాయం నేను అనలైజ్ చేసేది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకటి దారుణమైనటువంటి అబద్ధాలు ఒక ఆస్పెక్ట్ లో మాట్లాడాడు, ఇంకొకటి వాస్తవమైనటువంటి పరిస్థితులు ఇంకొక ఆస్పెక్ట్ లో మాట్లాడాడు. ఈ రెండు ఏంటి అని అంటే, మద్యం కుంభకోణంలో గత ప్రభుత్వంలో, తన ప్రభుత్వంలో అసలు మద్యం కుంభకోణమే ఏం జరగలేదు అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది ఒక అబద్ధాన్ని గోడగట్టినట్టు మాట్లాడేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈయన అడుగుతున్నాడు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏ సంబంధం, ఆయన ఐటీఐ సలహాదారు కదా అంటే. ఇప్పుడు ఈ మొత్తం కుంభకోణంలో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఎక్సైజ్ మంత్రి దీంట్లో నిందితుడు కాదు. అప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆయన ఎక్సైజ్ మినిస్టర్, ఆయన నిందితుడు కాదు. అదే విధంగా ఎక్సైజ్ సంబంధించినటువంటి కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్, ఆయన నిందితుడు కాదు. అసలు పాలసీ తయారు చేసిన వాళ్ళు ఎవరు నిందితుడు కాదు. ఎందుకు కదా అంటే, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తను తన చుట్టూ ఉన్నటువంటి 5 సెంట్రలైజ్డ్ కరప్షన్ చేశారు అనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనాలు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏ సంబంధం లేనటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దీంట్లో ప్రధానమైన నిందితుడుగా ఉన్నాడు అంటేనే జగన్మోహన్ రెడ్డి యొక్క అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన, వాళ్ళ కరప్షన్ లో కూడా సెంట్రలైజ్డ్ కరప్షన్ ఎలా జరిగింది అనేటువంటి ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, విజయసాయి రెడ్డి గురించి మాట్లాడాడు, ఆయన బాధ కూడా వ్యక్తం చేశాడు. ఎందుకోసం అంటే, విజయసాయి రెడ్డి ఈ మొత్తం లిక్కర్ పాలసీని తయారు చేసిన దాంట్లో వ్యవహారంలో విజయసాయి రెడ్డి కీలకమైనటువంటి వ్యక్తి. చిట్టుబడి చెప్తుంది అది అతను కూడా నిందితుడని చెప్పింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఇతను భయపడో లేకపోతే లాలూచుపడో ప్రత్యర్థులకి ఆయన రాజ్యసభ సీటు అమ్ముకున్నాడు అని, అదే విధంగా తన మీద తన కూతురు మీద
కేసులు వస్తాయి అనేటువంటి దాని మీద విజయసాయి రెడ్డి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళతో లాలుచి పడ్డాడు అనేటువంటిది బహిరంగ రహస్యం. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అందుకనే వాళ్ళతో పాటు ఈ విజయసాయి రెడ్డితో కూడా పోట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విధంగా మాట్లాడాడు. అంటే కుంభకోణం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో ప్రభుత్వ దుకాణాలు పెట్టడం అనేది కుంభకోణం కాదండి. ప్రభుత్వ దుకాణాలు పెట్టడం, మధ్య నియంత్రణ చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కొన్ని అప్రిషియేట్ చేయాల్సినవి. అసలు కుంభకోణం జరిగింది ఏంటి అంటే, తను తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో, మద్యం తయారీ కంపెనీలు ఉన్నాయో, తన మనుషుల ద్వారాగా వాటిని లాక్కొని, అలాంటి లాక్కున్నటువంటి డిస్టిలరీస్ ద్వారాగా 9 డిస్టిలరీస్ నుంచి మొత్తం మద్యం దుకాణాల మొత్తానికి కూడా 85% తన చుట్టూ ఉన్నటువంటి మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి లీలా డిస్టిలరీస్, ఎస్పీఓ డిస్టిలరీస్, అదే విధంగా విజయసాయి రెడ్డి వాళ్ళ వియంకులకు సంబంధించినటువంటి దాని మీద విశాఖ డిస్టిలరీస్, వాళ్ళు మార్చుకున్నటువంటి ఆదాన్ డిస్టిలరీస్, వీటి ద్వారాగా చేసినటువంటి కుంభకోణం ఇది. ఇవన్నీ డబ్బులు 3,200 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? బంగారం రూపంలోనూ, అదే విధంగా హవాలా రూపంలోనూ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి అనేటువంటి మనీ రూటింగ్ సంబంధించినటువంటి విషయంలో దర్యాప్తు చేసినటువంటి అంశం. అంటే ఈ విధమైనటువంటి కుంభకోణం ఖచ్చితంగా జరిగింది అనేటువంటిది నిజం. అది జరగలేదు అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట చూద్దాం. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వాస్తవమైనటువంటి అంశం ఏంటి అని అంటే, ఈ 11 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వము ఈ మద్యం పాలసీ, గత మద్యం పాలసీని దాని కాదు అని వీళ్ళు చేసింది ఏంటి? ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి, అది తెలుగుదేశం వాళ్ళకి వాళ్ళ అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళకి కట్టబెట్టి, వీళ్ళు ఇష్టారీతిన మొత్తము బెయిల్ షాపులు పెట్టేసి ఇష్టారీతిన ప్రజలందరికీ మద్యాన్ని పోయించేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటము, అత్యధిక రేట్లు కమ్మటము, వ్యవహారము, ఇదంతా కూడా వీళ్ళేమి తక్కువ తినలేదు. కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కన్నా వీళ్ళు ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని క్వశ్చన్ చేశాడు. దానికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుకి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ నిందితులను కూడా జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంకా చాలా కీలకమైనటువంటి అంశాలని తీసుకొచ్చాడు. రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశాడు. సరదాగా మాట్లాడినా సరే సీజ్ ద షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్ ఆ రోజున. ఏమైంది సీజ్ ద షిప్? ఏమీ కాలేదు. అదే విధంగా రేషన్ కుంభకోణానికి సంబంధించినటువంటి ఇప్పుడు వరకు ఆగలేదు. ఈ 11 నెలల ప్రభుత్వ కాలంలో కూడా రేషన్ బియ్యానికి సంబంధించిన కుంభకోణం నడుస్తూనే ఉంది. ఇదే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాగేంద్ర మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నాడు. మరి కుంభకోణం అంతా జరుగుతుంటే సీజ్ ద షిప్ అన్నట్టు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏం తేల్చారు? ఎలా వాటాలు పంచుకుంటున్నారు? అదే విధంగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని ఏసేస్తాం తీసేస్తాం అన్నటువంటి వీళ్ళు కనీసం దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఒక నోటీసులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే, ఆ విధమైనటువంటి ఏదైతే రేషన్ మాఫియా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ముడుపులు తీసుకునేటువంటి పరిస్థితిని ఈ రోజున ప్రశ్నించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నేను ఒకటేమడుగుతానంటే కూటమిని, జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పులు చేశావు అనేటువంటి దాని మీద ప్రజలు తీర్పిచ్చేశారు, వాళ్ళని ఓడించేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా అద్భుతమైనటువంటి పాలనకి అందిస్తే ఆయన చెప్పినట్టుగా 151 నుంచి 175కి వెళ్ళేవాడు. కానీ 151 నుంచి ప్రజలు ఏం చెప్పారు? నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావయ్యా, నీ పాలన పనికిరాదు అని 11కి తగిలిచ్చారు. అంటే నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్పినా నీ పాలనకు సంబంధించినటువంటి అద్భుతాలు ఏం జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి తప్పులు చేశాడు కాబట్టి నువ్వేం ప్రశ్నించడానికి లేదు మమ్మల్ని అనేటువంటి హక్కు అధికారం ఈ కూటమికి లేదు. అతను ప్రశ్నించేటువంటి అంశాలన్నిటికీ కూడా ఈ కుంభకోణాలకు సంబంధించినటువంటి మద్యము, అదే విధంగా మైన్స్, ఇసుక, అదే విధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సమస్య. మరి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలులో అప్పుడు కుంభకోణం చేసి ఆదానితో కుమ్మక్కయ్యాడు, అన్ని కోట్లు నష్టం, ఇన్ని కోట్లు చేశాడు అంటే ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. 2.5 కూటమి అయితే ఏదైతే విషయాలను ప్రస్తావించిందో జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ అదే విషయాల్ని ప్రస్తావించారు కదా. మీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మద్యము, శాండ్ వీటన్నిటిలో కూడా జరిగాయి, విద్యుత్ లో సేమ్ ఈ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాగే జరిగాయని చెప్పేసి ఆయన సేమ్ టు సేమ్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాడు కదా. ఏముంది దాంట్లో? అప్పు చెప్పడం కాదండి, ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డికి ప్రజలు శిక్ష వేశారు, అతనికి చట్టపరమైనటువంటి శిక్ష పడాలి. రెండో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అడిగాడు కాబట్టి అతను మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మేము శుద్ధపూసలము, మా దగ్గర తప్పు జరగట్లేదని ఈ ప్రభుత్వం చెప్పుకోవటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి చాలా ఆధారాన్ని ఈ కూటమి ప్రభుత్వం 11 నెలల నుంచి చేసినటువంటి అనేక కుంభకోణాన్ని అతను కూడా వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. దానికి సమాధానం. రైట్. సప్తగిరి